తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఇచ్చిన తర్వాత చాలా వరకు పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రా తెరపైకి తీసుకొచ్చింది. రంగనాథ్ గారిని హెడ్గా పెట్టి పూర్తిగా హైడ్రాని అమల్లోకి తీసుకొచ్చింది. పూర్తి ఎక్కడైతే అక్రమంగా నాలాలు చెరువులు కబ్జా చేశారో వాటి కోసం తీసుకొచ్చిన మన హైడ్రా చాలా వరకు పేదలు ముట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా మారింది ప్రజలు. ఎప్పుడైతే సరే బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు వాళ్ళు చేసిన అక్రమాలకు అన్యాయకు వాళ్ళ ఏదైతే వాళ్ళ అహంకి ప్రజలు ఎప్పుడైతే పక్కన పెట్టిళ్ళు, 1-2 సంవత్సరాలు పూర్తి కాకముందే పూర్తిగా హైడ్రా విషయంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తిరగబడ్డారని ఇది నేను చెప్తున్న మాట కాదు. అటు ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయిన ఫిరోజ్ ఖాన్ ఇట్లాంటి మాటలు చెప్పడం జరుగుతుంది. నిజంగానే హైడ్రా కొంతవరకు నష్టం చేసింది. ఈ చెరువుల పునరుద్ధరణ విషయంలో కొంత స్వాగతిస్తున్న మాట ఎంత వాస్తవమో, ఈ పేద ప్రజలు ఇల్లు కూలగొట్టడం వల్ల, అంటే కూలగొట్టడం కూడా అక్రమంగా కడితే కూలగొట్టాల్సిన అవసరం ఉంది, కానీ ఎటువంటి నోటీస్ లేకుండా, అంటే కొందరికి నోటీసులు ఇస్తున్నారు, కొందరికి కోర్టు సమయం ఇస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు, కేవలం శని ఆదివారాలు ఎందుకు కూల్చేస్తున్న విధానంగా కూడా అటు బీఆర్ఎస్ దాన్ని బలంగా తీసుకెళ్తుంది హైడ్రాని. ఇందాక మన రేవంత్ రెడ్డి గారు నిన్న చేసిన వాక్యాల్లో కూడా చూసినాం, హైడ్రాని ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకుంటే అస్త్రాన్ని మీరే ఇచ్చిళ్ళు, నిజంగా అస్త్రం మీరు ఇచ్చిళ్ళు కాబట్టి వాళ్ళు బలంగా వాడుకుంటున్నారు. దాన్ని ఫిరోజ్ ఖాన్ కూడా బలంగా చెప్పడం జరిగింది. పార్టీకి హైడ్రా వాళ్ళ నష్టమే ఉంది, ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే ఓల్డ్ సీట్ నుంచి అటు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు కాబట్టి ఓల్డ్ సీట్లో చాలా అక్రమాలు జరిగినాయి. కొంతవరకు అది ఆ షాప్స్ కానీ రోడ్ సైడ్ ఉన్న షాప్స్ కూల్చేసిలు కాబట్టి, సో దానివల్ల పార్టీకి చాలా వరకు తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి.